హలో ఎవ్రీవన్. సో బిఎన్ఎస్ పార్ట్ 2తో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. 3YDC 5th సెమిస్టర్ సెకండ్ పేపర్ అయినటువంటి భారతీయ నాగరిక సురక్ష సాన్నిహిత పేపర్ 2లో ఉన్నటువంటి పార్ట్ బి సంబంధించినటువంటి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో విత్ ఆన్సర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చివరి వరకు చూడండి. ఈ వీడియో కూడా మీకు 100% హెల్ప్ అవుతుంది. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. అండ్ లక్ ఉంటే 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. అండ్ 100% పాస్ మాత్రం మీకు గ్యారంటీ. మీరు చదువుతున్నటువంటి క్వశ్చన్స్తో పాటు ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇచ్చినటువంటి ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి పార్ట్ బికి సంబంధించిన వాటికి ఇవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈజీగా మీ మార్క్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కేవలం నా వీడియో చూడడం వల్ల మాత్రం ఖచ్చితంగా మీకు పాస్ అనేది గ్యారంటీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు వీడియోస్ చూస్తున్నారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 క్వశ్చన్స్ని నేను ఈ పేపర్ 2లో పార్ట్ బిలో నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో మేబీ ఇందులో నుంచి ఈ 5 క్వశ్చన్స్లో నుంచే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అనేది ఉందని మాత్రం చెప్పగలను. సో వీటిని మీరు చదువుతున్నటువంటి వాటితో పాటు నా క్వశ్చన్స్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిఎన్ఎస్? అండ్ బిఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఏ ఒక క్వశ్చన్ వచ్చినా కూడా మనం రాయొచ్చు. అయితే చూద్దాం మీనింగ్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిఎన్ఎస్ గురించి. ద భారతీయ నాగరిక సురక్ష సాన్నిహిత BNSS 2023 ఈజ్ a legislative reform introduced to place the Criminal Procedure Code CRPC of 1973 aiming to modernize and enhance the procedure framework governing the criminal justice system in the India. సో దీని మీనింగ్ ఏంటంటే, భారతీయ నాగరిక సురక్ష సంహిత BNS 2023 అనేది 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC స్థానంలో ప్రవేశపెట్టబడినటువంటి ఒక శాసన సంస్కరణ అన్నమాట. ఇది భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ని నియంత్రించే విధానపరమైనటువంటి ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించడం మరియు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి, మేజర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ బిఎన్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ద ఫస్ట్ వన్ వచ్చేసి మోడర్నైజేషన్, అంటే ఆధునీకరణ. సో అప్డేటింగ్ ప్రొసీజర్ ద మోడర్నైజ్డ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ టు అడ్రస్ కాంటెంపరీ ఛాలెంజెస్ అండ్ రిఫ్లెక్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీస్ లీగల్ ప్రాక్టీసెస్. అంటే ఏంటంటే, సమకాలిక సవాళ్లను పరిష్కరించడానికి మరియు సాంకేతిక మరియు చట్టపరమైన పద్ధతిలో పురోగతిని ప్రతిబింబించేలా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సిస్టమ్ను ఆధునీకరించడం అనేది దాని యొక్క మీనింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, ద నెక్స్ట్ వన్ ఎఫిషియన్సీ. సో ద రెడ్యూసింగ్ డిలేస్, implements stricter timelines and streamlined process to expedite investigation, trials and the appeals, amounting to the reduced backlogs and the delays. సో దీని మీనింగ్ ఏంటంటే, లేట్ని తగ్గించడం, అంటే కేసు యొక్క బ్యాక్లాగ్స్ మరియు దాంట్లో ఉన్న మిస్టేక్స్ని తగ్గించే లక్ష్యంతో పరిశోధనలు, ట్రయల్స్, అప్పీల్స్ వేగవంతం చేయడానికి, స్పీడప్ చేయడానికి కఠినమైనటువంటి ట్రయల్స్ను క్రమబద్ధీకరించే ప్రక్రియ ఎఫిషియన్సీ అనేది క్రమబద్ధీకరించే ప్రక్రియను ఫాలో అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్నెస్. సో ఫెయిర్నెస్ ఎన్షూర్ ఏ ఫెయిర్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రైట్ ఆఫ్ ద విక్టిమ్ అండ్ ద అక్యూజ్డ్, ప్రొవైడింగ్ ద ప్రొటెక్షన్స్ అండ్ సపోర్ట్ ఫర్ బోత్ పార్టీస్. అంటే దీని మీనింగ్ వచ్చేసి, బాధితులు మరియు నిందితుల హక్కుల మధ్య న్యాయపరమైనటువంటి సమస్యలు నిర్ధారించడానికి 2 పార్టీకి రక్షణ కల్పించడం, అలాగే మద్దతును కూడా అందించడం అనేది ఈ బిఎన్ఎస్ అనేది కొత్త అమెండ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ, ఎక్స్పెండింగ్ పార్టిసిపేషన్స్. సో ఇంప్రూవింగ్ accessibility to justice system for the victims, the accused and the public through the use of technology and alternative dispute resolution mechanisms. సో అంటే సాంకేతిక లేదంటే ప్రత్యామ్నాయ పరిష్కారం విధానాలను ఉపయోగించడం ద్వారా బాధితులు మరియు నిందితులు ప్రజలకు న్యాయపరమైన వ్యవస్థ ప్రఖ్యాతను మెరుగుపరచడం కోసం అనేది బిఎన్ఎస్ అనేది యాక్సెసిబిలిటీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజేషన్, establish specialized court to handle specific crime type which is the required
expertise, improving the quality and efficiency of adjection. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవరి స్పెషలైజ్డ్ పర్సన్ అంటే నిర్దిష్ట నేరాలు రకాలు అవసరమైన నైపుణ్యంతో నిర్వర్తించడానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలి. అంటే సపరేట్ కోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది రెడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ రిసొల్యూషన్స్ మీన్స్ ప్రత్యామ్నాయ పరిష్కారాలు. ద ప్రమోట్స్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ methods such as play, bargaining and mediation to reduce the burden on the court system and facilitate the quicker resolutions. అంటే దీని మీనింగ్ ప్రత్యామ్నాయాలు అంటే న్యాయస్థాన వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి మరియు త్వరగా పరిష్కారాలను సులభవంతం చేయడానికి ఈ పరిష్కార మార్గాలు అనేటివి ఉపయోగిస్తుంది ఆల్టర్నేటివ్ రిసొల్యూషన్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ది బిఎన్ఎస్ గురించి చూద్దాం. ఇంపార్టెన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇక్కడ ఏంటంటే ఫైటింగ్ ద క్రైమ్ అగెన్స్ట్ ద ఉమెన్స్ పైన జరుగుతున్నటువంటి క్రైమ్స్కి అగెన్స్ట్గా వెంటనే క్విక్ రియాక్షన్ కోసం అని చెప్పేసి బిఎన్ఎస్ఎస్లో కొత్త తీసుకొచ్చారు. ద బిఎన్ఎస్ ఇంట్రడ్యూస్ ఏ ట్రాన్స్ఫర్మేటింగ్ అగెన్స్ట్ ఉమెన్ త్రూ ద అప్రోచ్మేషన్ రిపోర్ట్ ఈఎఫ్ఐఆర్స్. సో ఈఎఫ్ఐఆర్ అని తీసుకురావడం వల్ల ఈ ఈఎఫ్ఐఆర్లో ఆన్ ది స్పాట్లో రియాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఐదర్ ఫోన్ మెయిల్ ద్వారా లేకపోతే ఎలక్ట్రానిక్ డివైస్తో మెయిల్ ద్వారా ఆర్ మెసేజ్ ద్వారా ఏ విధంగా అయినా సరే ఒక ఉమెన్ అనేది కంప్లైంట్ అనేది ఈ గ్రౌండ్స్ని ఉపయోగించుకొని ఇవ్వచ్చు. అండ్ దీనిపైన వెంటనే రియాక్షన్ అనేది కూడా రెస్పాండ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫర్ ద ఉమెన్స్ కోసం మన కొత్త బిఎన్ఎస్లో వచ్చినటువంటి యాక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ ఓవర్ క్రౌడింగ్ ఇన్ ద ప్రిజోన్స్ అంటే జైళ్ళలో ఉన్నటువంటి వారిని తగ్గించడం కోసం ఏర్పాటు చేసిందనమాట. ఇది వాంటెడ్గా కాకుండా బై మిస్టేక్లో క్రైమ్ అనేది జరిగిపోయినప్పుడు అలాంటి వారి కోసం రిలాక్సేషన్ కోసం ఉన్నటువంటిది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ వచ్చి సెకండ్ క్వశ్చన్, వాట్ రోల్ డస్ ద పోలీస్ ప్లే ఇన్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద ప్రివెంటివ్ యాక్షన్స్. అంటే పోలీస్ సంబంధించినప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఇది రాయొచ్చు అనమాట, కామన్గా ఉంటుంది. సో బట్ ఇక్కడ చూద్దాం, ద రోల్ ఆఫ్ ది పోలీస్ మన బిఎన్ఎస్లో స్పెషల్ రోల్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది పోలీస్కి. సో ఆన్సర్లోకి వస్తే ద పోలీస్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ఇంక్లూడింగ్ ద గ్యాదరింగ్ ఎవిడెన్స్, కండక్టింగ్ ఇంట్రాగేషన్స్ అండ్ మేకింగ్ ద అరెస్ట్. దే ఆల్సో యాక్టివ్లీ engaged in the preventive actions like community policing, intelligence gathering and taking the prompt action to the prevent the potential crimes. సో దీని మీనింగ్ ఏంటంటే సాక్షులు సేకరించడం, విచారణ చేయడం మరియు అరెస్టు చేయడంతో సహా నేరాలు దర్యాప్తు చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మరియు కమ్యూనిటీ పోలింగ్, ఇంటెలిజెన్స్ సేకరణ మరియు సభ్యపరమైన నేరాలు నిరోధించడానికి సత్వర చర్యలు తీసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మెన్షన్ చేస్తుంటారు పోలీసులు వాళ్ళు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి రోల్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్. పోలీస్ ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజిస్టరింగ్ అండ్ ఎఫ్ఐఆర్ అపాన్ ద రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్జబుల్ అఫెన్సెస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ ఏంటంటే ఏదైనా గుర్తించదగినటువంటి నేరం గురించి సమాచారం అందుకున్న తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలనేది. సో ఇది ఫస్ట్ ప్రక్రియ అవుతుంది, ఫస్ట్ పార్ట్ ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్లో ఉన్నటువంటి. సెకండ్ వన్ అది ఎవిడెన్స్ కలెక్షన్. ద పోలీస్ మస్ట్ విజిట్ ద క్రైమ్ సీన్, కలెక్ట్ ద ఫిజికల్ ఎవిడెన్స్, టేక్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్. సో ఖచ్చితంగా ఉన్న ప్లేస్కి అనేది వెళ్ళి తప్పనిసరిగా నేరస్థలంలో సందర్శించి ఫిజికల్ ఎవిడెన్స్ మరియు ఫోటోగ్రాఫ్స్ అని తీసుకోవాలి. ఆ సన్నివేశాన్ని మొత్తం డాక్యుమెంటేషన్ అనేది చేయాలి అనేది సెకండ్ ఇంపార్టెంట్ అనమాట. ద నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అరెస్ట్ అండ్ ఇంట్రాగేషన్. బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ పోలీస్ కెన్ అరెస్ట్ ద ఇండివిజువల్ ఇన్వాల్వింగ్ ద అఫెన్స్. సో ఎవరైతే తప్పు చేసిన వారు ఉంటారో, నేరంగా ప్రూవ్ చేయబడిందో వాళ్ళని వెంటనే అరెస్ట్ అనేది చేయాలి. అంటే సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ ఫోరెన్సిక్ అనాలిసిస్. ద పోలీస్ ఎంప్లాయ్ ద సైంటిఫిక్ మెథడ్స్ సచ్ యాజ్ ద ఫోరెన్సిక్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ ద డిఎన్ఏ అనాలిసిస్, ఫింగర్ ప్రింటింగ్ అండ్ బ్యాసిలేట్ మెథడ్స్ విల్ బీ మనం చేయొచ్చు. అంటే పోలీసు ఫోరెన్సిక్ ల్యాబ్లో సాక్ష్యాధారాలను ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడం కోసం డిఎన్ఏ టెస్ట్ కానీ, వేలిముద్రలు కానీ, బాలిసెట్ టెస్ట్ కానీ ఇలాంటివి సైంటిఫిక్ మెథడ్స్ని ఉపయోగించుకొని
ఎవిడెన్స్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఛార్జ్ షీట్. అపాన్ ద కంప్లీటింగ్ ద ఇన్వెస్టిగేషన్ పోలీస్ ప్రిపేర్ ద ఛార్జ్ షీట్, డీటెయిల్ ద ఫైండింగ్స్ అండ్ ద ఎవిడెన్స్ విచ్ ఇస్ ద సబ్మిటెడ్ టు ద కోర్ట్. సో దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసుకున్న విషయాలను అంటే కనుక్కున్న విషయాలన్నింటినీ మరియు సాక్షుల్ని వివరించడానికి దాని ఛార్జ్ షీట్ అంటాం. ఇది కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది ఛార్జ్ షీట్. నెక్స్ట్ రోల్ ఇన్ ద ప్రివెంటివ్ యాక్షన్స్. సో ప్రివెంట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి పోలీసుకున్నటువంటి రోల్స్ ఏంటిదని చూద్దాం. మెయింటైనింగ్ పబ్లిక్ ఆర్డర్, పబ్లిక్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఫస్ట్ వన్ వచ్చి పెట్రోలింగ్. ద రెగ్యులర్ పెట్రోలింగ్ ఇన్ ద సెన్సిటివ్ ఏరియా టు డిటర్ పెట్రోలింగ్ అఫెండర్స్ అండ్ రిసీవ్స్ ద పబ్లిక్. అంటే పెట్రోలింగ్ అనేది నేరస్తులు అరికట్టడానికి మరియు ప్రజలకు భరోసా ఇవ్వడానికి సుచితమైనటువంటి అంటే ఎక్కడైతే క్రైమ్ జరిగే సిచ్యువేషన్ ఆ ప్రాంతాల్లో రెగ్యులర్గా పెట్రోలింగ్ అనేది అవసరమని చెప్తుంది. నెక్స్ట్ ప్రివెంటివ్ అరెస్టెస్, ద కస్టడీ ఆఫ్ ద habitual offenders. The police can arrest habitual offenders and others suspected of planning unlawful activities to prevent the crimes. సో ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో లేదంటే క్రైమ్ చేయడానికి ఆలోచన ఉన్నారో అలాంటి వారిని కూడా వీళ్ళు అడ్వాన్స్గా వీళ్ళు పోలీసులకి అరెస్ట్ చేసే రైట్స్ అనేవి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా, ప్రజల సేఫ్ వృత్తిగా అంటే శాంతి భద్రతల కోసం స్పెషల్గా అపాయింట్ చేయబడినటువంటి రూల్స్ అనమాట పోలీస్ కోసం. కర్ఫ్యూ అండ్ ద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే ఇంప్లిమెంటెడ్ కర్ఫ్యూ ఆర్ ద ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇన్ ద ఏరియాస్ ప్రోన్స్ టు వైలేషన్ ఆర్ అన్రెస్ట్. సో ఎక్కడైతే ఎక్కువ గొడవలు జరుగుతుంటాయో ఆ గొడవలు క్రియేట్ అయ్యే ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్ని టోటల్గా కంట్రోల్కి తీసుకున్న పోలీసు వాళ్ళు. ఇది సెకండ్ వన్ వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద అఫెన్సెస్ ఎఫెక్టింగ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్కి భంగం కలిగించేటువంటి అంశాలు అనమాట. సో చూద్దాం ఆన్సర్లోకి వెళ్తే, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 BNS include the revision for the addressing offences affecting the administration of the justice under section 379 to 371. The following are the provisions regarding offence affecting the administration of justice 379 to 391. సో దీని మీనింగ్ ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 BNSS అని సెక్షన్ 379 నుండి 391 వరకు న్యాయ నిర్వహణకు ప్రభావితం చేసే నేరాలు పరిష్కరించడానికి రివిజన్ను కలిగించడానికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి సెక్షన్ అనమాట. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ది డిఫెక్ట్ చేసేది ఫాల్స్ ఎవిడెన్స్. ద సెక్షన్ 379 ఇట్ డీల్ విత్ ద మేకింగ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ ఈజ్ సబ్జెక్టింగ్ ద ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ డ్యూరింగ్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. సో సెక్షన్ 379 అనేది ఫాల్స్ ఎవిడెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరుగుతుంది. ఎవరైతే ప్రొసీడింగ్ జరిగే టైం ట్రయల్ జరిగే టైంలో సాక్షులు కల్పితాలు సమర్పిస్తారు, తప్పుడు సాక్ష్యం స్టేట్మెంట్ ఇస్తారు, వారికి శిక్షించడం అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఫ్యాబ్రికేటింగ్ ద ఫాల్స్ ఎవిడెన్స్ సెక్షన్ 380 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటిమిడేషన్ ఆర్ ఇన్ఫ్లూయింగ్ ద విట్నెసెస్ సెక్షన్ 381 అంటే సాక్షుల్ని బెదిరించడం లేదంటే సాక్షుల వాంగ్మూలాన్ని నివారించడం లాంటి చర్యలు చేస్తే దాన్ని సెక్షన్ 381 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ డిసోబీడియంట్ ఆఫ్ ది కోర్ట్ ఆర్డర్ అంటే కోర్టు ఆర్డర్ని ఫాలో అవ్వకపోతే ఎవరైతే ఉంటారో వారికి సెక్షన్ 382 అనేది 2 ద్వారా జరిమానా లేదా శిక్ష రెండు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ప్రోజరీ 383 అంటే అసత్య సాక్ష్యం సెక్షన్ 383. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా కోర్టు విచారణలో ప్రమాణం లేదా ధృవీకరణ పత్రం కింద అబద్ధం చెప్పినట్లయితే నేరం యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఫోర్జరీ అనేది దాని యొక్క ఎవిడెన్స్ని మానిపులేట్ చేయడం అనమాట. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది అంటే న్యాయ విచారణకు ఆటంకం కలిగడం అని అబ్స్ట్రాక్ట్ చేయడం ఆటంకం కలిగడం సెక్షన్ 384 అనేది డీల్ చేస్తుంది. కోర్టు సాధారణ పనితీరును అంతరాయం కలిగించే లేదా ఆలస్యం చేసేయడానికి ట్రై చేస్తే వారికి సంబంధించినటువంటి వారిపైన సెక్షన్ 384 కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు హాల్ ముందు గట్టిగా అరవడం అండ్ కోర్టు ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేయడం ఇలాంటివి అనమాట ఎగ్జాంపుల్స్. సో వీటన్నిటిని 384 అనేది డీల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ ఆఫ్ ది కోర్ట్. ఇది సెక్షన్ 385
సో సెక్షన్ 385 అనేది కంటెంట్ ఆఫ్ ది కోర్టు యొక్క నిర్ణయాన్ని అండ్ ఫాలో అవ్వకపోతే ధిక్కరిస్తే అండ్ లేదా ప్రజలకు విశ్వాసాన్ని దెబ్బతినే విధంగా అంటే న్యాయ వ్యవస్థపై యాంటీగా మాట్లాడినప్పుడు ఇలాంటివి చేసినప్పుడు సో కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ అనేది కన్సిడర్ చేస్తాము అండ్ సెక్షన్ 385 అనేది దీన్ని డీల్ చేస్తుంది. నెక్స్ట్ మిస్కండక్ట్ బై ద పబ్లిక్ సర్వెంట్. సెక్షన్ 386 ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నారో అండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, న్యాయ వ్యవస్థలు కావచ్చు, వాళ్ళ విధుల్లో విఫలమైతే అంటే వాళ్ళకున్న అధికారాన్ని మిస్యూజ్ చేస్తే వాళ్ళు పదవి నుంచి తొలగించే రైట్ అనేది ఈ 386 సెక్షన్ 386 అనేది వివరిస్తుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ విజిల్ బ్లోయర్స్. ద సెక్షన్ 387 అనేది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో న్యాయస్థానం లేదా సంబంధిత ప్రక్రియ మరియు జవాబుదారీతనంలో అవినీతి, దుష్ప్రవర్తన, అన్యాయాన్ని నిరోధించడానికి అంటే ఎవరైతే వాళ్ళ అధికారాన్ని అగైన్ దుర్వినియోగం చేస్తే వాళ్ళకి సెక్షన్ 387 కింద పనిష్మెంట్ అనేది ఇచ్చి ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ హ్యాండిలింగ్ ద జ్యుడిషియల్ కరప్షన్. ఈ సెక్షన్ 386 ఎవరైతే న్యాయపరమైన అవినీతిని నివేదిస్తారో సో వారికి సెక్షన్ 388 కింద వారిని దోషులుగా నిర్వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద ప్రొటెక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద అఫెన్స్ సెక్షన్స్ అనేది 389 నుంచి మొదలు పెడితే 391 వరకు అంటే న్యాయపరమైన వ్యవస్థను మరియు రక్షణ కల్పించడానికి 389 నుంచి 391. సో దీని మీనింగ్ ఏంటంటే సో కోర్టు లోపల ఉన్నటువంటి అంటే జడ్జి అంటే న్యాయమూర్తులు, జడ్జెస్ ఆర్ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద అంటే జ్యుడిస్ట్రిక్షన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారిపైన ఎలాంటి బెదిరింపులు కానీ లేదంటే వాళ్ళని మనీతో కానీ ఇలా బెదిరించడం ఇలాంటివి ఏమైనా చేయకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేయడానికి సెక్షన్ 389 నుంచి 390 వరకు అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, హౌ ఆర్ ఎగ్జిక్యూషన్ అండ్ సస్పెన్షన్, రిమిజన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ద సెంటెన్స్ మేనేజ్డ్ అనే క్వశ్చన్ గురించి ఇప్పుడు చూద్దాం. అండర్ ద భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS, ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, సస్పెన్షన్ అండ్ రిమిషన్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ద sentences is primarily governed by the powers vested in the state government with specific provisions outlining when and how this action can be taken, often with the limitation on the extent of the direction, particularly the regarding the communication of the death sentence, which can be only reduced to life imprisonment in the most cases. The relevant section are primarily found within the chapter 34E of the BNS related to suspension. అంటే దీని మీనింగ్ ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత BNSS కింద శిక్షలు అనేది అమలు లేదంటే సస్పెన్షన్స్, ఉపశమనం మరియు శిక్షల మార్పులు నిర్వహణ ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలచే నిర్వహించబడుతుంది అనమాట. అంటే ఏ టైంలో అయినా సరే ఇవి చేంజ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ నిబంధనలతో ఈ చర్యలు ఎప్పుడు మరియు ఎలా తీసుకోవచ్చు అనే దాని వివరిస్తుంది. సో తరచుగా మరణశిక్ష విషయానికి వచ్చేసరికి సో మరణశిక్ష యొక్క విశిక్షణపై పరిమితులు విధించబడతాయి. చాలా సందర్భాల్లో సంబంధిత విభాగాలు ప్రాథమికంగా సస్పెన్షన్, రివిజన్ మరియు కమ్యూనికేషన్ ఆఫ్ సెంటెన్స్లకు సంబంధించినటువంటి BNS యొక్క 34E అధ్యయనంలో వివరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ సస్పెన్షన్ అండ్ రివిజన్స్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ అంటే కోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారమే అతను ప్రిజెన్షియల్ అంటే జైలు శిక్ష అనేది అనుభవించాల్సి ఉంటుందని చెప్తుంది. ద సెకండ్ వన్ వచ్చి ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డెత్ సెంటెన్స్. ఒకవేళ మరణశిక్ష అయితే విధించబడింది అనుకోండి, సో అలాంటి మరణశిక్షని ఆ కోర్టు అనేది రూల్ పాస్ చేస్తుంది, హైకోర్టు. సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఇంప్రిజన్మెంట్ సెంటెన్స్. ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ బై ఏ వారెంట్. దీని మీనింగ్ ఏంటంటే జైలు శిక్షలు అనేవి వారెంట్ ద్వారా నిర్ణయించబడతాయని చెప్పేసి సో ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్స్, పవర్ టు సస్పెన్షన్స్ అండ్ రిమిషన్ అండ్ పవర్ టు రిమిట్, రిస్ట్రిక్షన్, కమ్యూనికేషన్, పవర్ టు కమ్యూనికేట్ అండ్ నెక్స్ట్ స్పెషల్ క్లాసెస్, మెర్సీ పిటిషన్. సో మెర్సీ పిటిషన్ అంటే ఇన్ డెత్ సెంటెన్స్ కేస్ ఏ మెర్సీ పిటిషన్ కెన్ బి ఫైల్ టు బే అప్రోప్రియేట్ అథారిటీ. అంటే మరణశిక్షకి క్షమాభిక్షణ కోసం అని చెప్పేసి అప్పీల్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పేదే మనం మెర్సీ పిటిషన్ అంటాం. సో ఈ విధంగా మనకు ఈ గ్రౌండ్స్ అనేది BNSS అనేది కొత్త చట్టంలో
స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ద 5th క్వశ్చన్. సో వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద జువెనల్ జస్టిస్ యాక్ట్? జువెనల్ జస్టిస్ యాక్ట్ సైలెంట్ ఫీచర్స్ అంటే జువెనల్ సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా మనం ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. చూద్దాం సైలెంట్ ఫీచర్స్ ఏమున్నాయో. The involvement of accused in the such a heinous crime of rape forced in the Indian legislation to introduce new laws, and thus the Indian Parliament came up to the new law which is known as the juvenile justice. సో ఏంటంటే చాలా దారుణమైనటువంటి రేప్స్ అండ్ క్రూరమైనటువంటి నేరాలు చేస్తున్నటువంటి ప్రమేయంలో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త యాక్ట్ని అనేది తీసుకురావడం జరిగింది. అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే పార్లమెంట్లో జువెనల్ జస్టిస్ అనేటువంటి ఒక యాక్ట్ అనేది వచ్చింది 2000లో. ఆ 2000లో వచ్చినటువంటి జువెనల్ యాక్ట్ని ఇప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసి ద కేర్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2015గా మనం ఇప్పుడు పిలుస్తున్నాం. ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది 15th జనవరి 2016 నుండి అమల్లోకి వచ్చింది. అంటే జువెనల్ జస్టిస్ యాక్ట్ నుండి అమల్లోకి వచ్చినటువంటి జువెనల్ జస్టిస్ యాక్ట్ 2010 ప్లేస్ లోపల ఈ 2015 యాక్ట్ అనేది వచ్చింది. సో దీని మీద ఏవైతే క్రూషియల్గా ఉన్నటువంటి నేరాలు ఉంటాయో పాల్పడిన చట్టానికి విరుద్ధంగా ఉన్న బాల్య నేరస్తులను పెద్దలుగా భావించి దీంట్లో ఉంటారన్నమాట. అయితే దీంట్లో వచ్చేసి చట్టం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ద ప్రొటెక్షన్, సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలను అండ్ ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ఉంటారో వాళ్ళని సపరేట్ చేయమని చెప్పేసి, అంటే క్రూయల్ మైండ్ ఉన్నటువంటి పిల్లల్ని అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అందులో క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయినటువంటి పిల్లల్ని సపరేట్గా ఉంచాలని చెప్పేసి ఈ జువెనల్ యాక్ట్ 2015 అనేది వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే 18 years నిండిన ఎవరైనా సరే ఇఫ్ వాంటెడ్గా చేసిన వాడైనా లేదంటే క్రూయల్ మైండ్ ఉన్నటువంటి పిల్లవాళ్ళనైనా సరే వాళ్ళని పెద్ద నేరస్తులాగా చేంజ్ చేయాల్సి ఉంటుంది. జైలు అనేది చేంజ్ చేస్తడం జరుగుతుంది. సో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మనం థర్డ్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.